హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో జనవరి 3, 4, 5 నాటి కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో చూద్దాము. అందులో మొదటిది చూడండి, సావిత్రిబాయి పూలే జయంతి. సావిత్రిబాయి పూలే జయంతి ఎప్పుడు సావిత్రిబాయి పూలే జననం అంటే జనవరి 3, 1831 సంవత్సరం. కాబట్టి జనవరి 3ను సావిత్రిబాయి పూలే జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే మరణం వచ్చేసి 10వ తేదీ మార్చి నెల 1987 సంవత్సరంలో. సావిత్రిబాయి పూలే వచ్చేసి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. బాలికల విద్య కోసం ఎన్నో విప్లవాలను తీసుకురావడం జరిగింది. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎన్నో విప్లవాలను తీసుకొచ్చారు. 1848 సంవత్సరంలో చూడండి, 1848 సంవత్సరంలో పూణేలో భారతదేశపు మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారు. చూడండి, పూణేలో 1848 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే మొత్తం 17 పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఎన్ని పాఠశాలలు అంటే 17 పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతి ఎప్పుడు అంటే జనవరి 3. ప్రతి సంవత్సరం జనవరి 3ను సావిత్రిబాయి పూలే జయంతిగా జరుపుకుంటాము. ఇక జనవరి 4 బ్రెయిలీ దినోత్సవం. బ్రెయిలీ దినోత్సవం వచ్చేసి జనవరి 4. ప్రతి సంవత్సరం జనవరి 4ను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటాము. చూడండి, జనవరి 4ను ప్రతి సంవత్సరము ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటాము. అంధులు మరియు దృష్టిలోపం ఉన్న వారి కోసం చదవడము మరియు వ్రాయడం అనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించాడు. ఎవరంటే లూయిస్ బ్రెయిలీ. కావున ఈయన జన్మదినోత్సవం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. లూయిస్ బ్రెయిలీ జననం వచ్చేసి 4 జనవరి 1809 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించడం జరిగింది. చూడండి, లూయిస్ బ్రెయిలీ జననం ఎప్పుడంటే 4వ తేదీ జనవరి నెల 1809 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించడం జరిగింది. వర్ణమాలలోని ప్రతి అక్షరాన్ని మరియు వివిధ విరామ చిహ్నాలను సూచించడానికి 6 చుక్కల సెల్లును అభివృద్ధి చేశాడు. చూడండి, లూయిస్ బ్రెయిలీ 6 చుక్కల సెల్లును అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి బ్రెయిలీ లిపి దినోత్సవంగా ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇన్క్లూజన్ అండ్ డైవర్సిటీ. ఈ సంవత్సరం బ్రెయిలీ దినోత్సవం థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇన్క్లూజన్ అండ్ డైవర్సిటీ అనేది ఈ సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం యొక్క థీమ్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కలదు. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. చూడండి, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్ర నగర్ పోలీస్ నిలిచింది. దేశవ్యాప్తంగా 17,000కు పైగా పోలీస్ స్టేషన్లు ఈ అవార్డుకు వెళ్ళగా 74 పోలీస్ స్టేషన్లు షార్ట్ లిస్ట్ చేశారు. చూడండి, 17,000 పైగా పోలీస్ స్టేషన్లు ఈ అవార్డుకు వెళ్ళగా కేవలం 74 పోలీస్ స్టేషన్లు మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 74 పోలీస్ స్టేషన్లలో 3 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది. చూడండి, 74 షార్ట్ లిస్టులలో 3 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఫైనల్గా ఎంపిక చేయడం జరిగింది. అందులో మొదటి ప్లేస్ వచ్చేసి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్, తెలంగాణ రాష్ట్రం. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వచ్చేసి దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్, దాంట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ ప్లేస్ వచ్చేసి షేర్గరి పోలీస్ స్టేషన్. ఇది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో కలదు. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సెరంపూర్ పోలీస్ స్టేషన్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినది. చూడండి, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్
ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా శేర్గరి పోలీస్ స్టేషన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినది. అదేవిధంగా సెరంపూర్ 3వ ప్లేస్లో సెరంపూర్ పోలీస్ స్టేషన్ నిలవడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించినది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఇది కూడా హైదరాబాద్కు చెందినదే. సమయ పాలనలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానం. సమయ పాలనలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానం వచ్చేసి హైదరాబాద్ విమానాశ్రయం. ఈ నివేదికను చూడండి. ఈ సమయ పాలన నివేదికను ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం విడుదల చేసింది. ఈ నివేదికను ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం సమయ పాలన అనేది చూడండి. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం నివేదిక ప్రకారం సమయ పాలన అంటే విమానం బయలుదేరిన లేదా షెడ్యూల్ చేసిన సమయానికి 15 నిమిషాల తేడాతో వచ్చిన దానిని సమయ పాలనగా పరిగణిస్తారు. చూడండి, సమయ పాలన అంటే విమానం బయలుదేరిన లేదా షెడ్యూల్ చేసిన సమయానికి 15 నిమిషాల తేడాతో అది సమయ పాలనగా పరిగణిస్తారు. సమయ పాలనలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా సమయ పాలనలో 2వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 84.42%తో 2వ ప్లేస్లో ఉంది. ఇక 3వ స్థానంలో వచ్చేసి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. 3వ స్థానంలో వచ్చేసి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ స్థానంలో. అదే ఈ ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం నివేదిక ప్రకారం మొదటి స్థానంలో వచ్చేసి మిన్నీపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రపంచంలో సమయపాలన పాటిస్తున్న ఎయిర్పోర్టులలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. చూడండి, ఇది ఒకసారి సమయపాలనలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో హైదరాబాద్ విమానాశ్రయం. ఏది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత పర్సెంటేజ్ అంటే 84.42%తో. అదే 3వ స్థానంలో వచ్చేసి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎంత పర్సెంటేజ్ అంటే 84.08%తో. ఇది ఎక్కడ కలదంటే బెంగళూరు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదంటే బెంగళూరు, కర్ణాటకలో కలదు. అదేవిధంగా మొదటి స్థానంలో మిన్నీపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినది. 84.44%తో మొదటి స్థానంలో ఈ మిన్నీపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. హైదరాబాదులో ఖగోళ పరిశోధన కేంద్రం. హైదరాబాదులో ఖగోళ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇస్రో సమాచార సాంకేతిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని జేఎన్టీయు హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చూడండి, ఖగోళ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జేఎన్టీయు హైదరాబాద్లో ఈ ఖగోళ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. సాంకేతిక అంశాలు, ఒప్పందాలు చర్చలు పూర్తయితే రాష్ట్రంలో తొలి ఖగోళ కేంద్రం కానుంది. చూడండి, ఇది ఇంకా ఒప్పంద స్థాయిలోనే అంటే చర్చల స్థాయిలోనే ఉంది. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే హైదరాబాద్లో ఈ ఖగోళ పరిశోధన కేంద్రం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే జేఎన్టీయు హైదరాబాద్లో ఈ ఖగోళ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. బ్రిక్స్ కూటమిలో చేరిన 5 దేశాలు. బ్రిక్స్ కూటమిలో కొత్తగా 5 దేశాలు చేరాయి. ఈ 5 దేశాలు చూడండి: ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చూడండి, ఈ కొత్తగా చేరిన 5 దేశాలను గుర్తుపెట్టుకోండి: ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన ఈ 5 దేశాలు. ఈ 5 దేశాలకు
చూడండి ఈ 5 దేశాలకు బ్రిక్స్ కూటమితో సభ్యత్వం ఇస్తూ చూడండి ఈ 5 దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం ఈ బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న రష్యా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బ్రిక్స్ కూటమికి రష్యా అనేది అధ్యక్షత వహిస్తుంది. కావున ఈ రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ కూటమిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలను చేరుస్తూ ఈ రష్యా అధికారిక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. చూడండి బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ప్రారంభంలో బ్రిక్ మాత్రమే కలదు. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే. ఈ 4 దేశాలతో ఈ బ్రిక్ కూటమి ఏర్పాటు కావడం జరిగింది. మొదటగా 4 దేశాలతో ఈ కూటమి 2006 సంవత్సరంలో ఈ బ్రిక్ కూటమి ఏర్పాటు కావడం జరిగింది. 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఈ కూటమిలో చేరడంతో ఇది బ్రిక్స్ కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. చూడండి 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా చేరడం వలన బ్రిక్స్ కూటమిగా ఏర్పడి 5 దేశాలతో సభ్యత్వం కలదు. ప్రస్తుతం 2024లో చూడండి 2024లో ఈ కూటమిలో 5 కొత్త దేశాలు చేరడంతో మొత్తం ఈ కూటమిలో 10 దేశాలు కలవు. ఈ కూటమిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కలవంటే మొత్తం 10 దేశాలు. ఆ 10 దేశాలను ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదేదంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు ఈ కొత్తగా చేరిన 5 దేశాలు. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాలు అనేటివి ఈ బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన 5 దేశాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఈ బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన 5 దేశాలు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఐక్యరాజ్య సమితి గణాంక సంఘం సభ్యదేశంగా భారత్. ఐక్యరాజ్య సమితి గణాంక సంఘం సభ్యదేశంగా భారత్. ఐక్యరాజ్య సమితి గణాంక సంఘం సభ్యదేశంగా భారత్. చూడండి భారతదేశం 4 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రారంభించింది. ఈ ఐక్యరాజ్య సమితి గణాంక సంఘంలో భారతదేశం 4 సంవత్సరాల కాలానికి చూడండి 4 సంవత్సరాల కాలానికి నియమితం కావడం జరిగింది. సభ్యదేశంగా ఏర్పాటైంది. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ 1947 సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. చూడండి ఐక్యరాజ్య సమితి గణాంకాల సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1947 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్ స్టాటిస్టికల్ కమిషన్ ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్. ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని అంటే 24 దేశాలు సభ్యత్వం కలదు. మళ్ళీ ఒకసారి చూడండి. ఐక్యరాజ్య సమితి గణాంక సంఘం సభ్యదేశంగా భారతదేశం. ఐక్యరాజ్య సమితి గణాంక సంఘం సభ్యదేశంగా భారత్ 4 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ 1947 సంవత్సరంలో ఏర్పాటు అయినది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్. సభ్య దేశాలు వచ్చేసి 24 సభ్య దేశాలు కలవు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. దేవికా నది ప్రాజెక్ట్. నదుల కాలుష్యం తగ్గించడము మరియు నీటి నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. దేవికా నదిలో కాలుష్యం తగ్గించడము మరియు నీటి యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. ఉత్తర భారతదేశంలో మొదటి నదుల పునరుజ్జీవన ప్రాజెక్టు వచ్చేసి ఈ దేవికా నది ప్రాజెక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఉత్తర భారతదేశంలోని మొదటి నదుల పునరుజ్జీవన ప్రాజెక్టు వచ్చేసి ఈ దేవికా నది ప్రాజెక్ట్. దేవికా నది పునరుజ్జీవన ప్రాజెక్టు వ్యయం మొత్తం వచ్చేసి 190 కోట్లు. అందులో 90:10% కేంద్రము ఈ రాష్ట్రము పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి ఈ దేవికా నది ప్రాజెక్ట్ వచ్చేసి
జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినది. దేవికా నది జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో మహాదేవ్ ఆలయం నుండి ఈ నది ఏర్పడింది. చూడండి, దేవికా నది ఎక్కడ దాని జన్మస్థానం అంటే చూడండి, జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలోని మహాదేవ్ ఆలయంలో ఈ నది యొక్క జన్మస్థానం. ఈ దేవికా నదిని గంగా నది సోదరి అని పిలుస్తారు. గంగా నది యొక్క సోదరి అని కూడా పిలుస్తారు. దేవికా నదిని గంగా నది యొక్క సోదరి అని పిలుస్తారు. ఈ దేవికా నది పునర్జీవన ప్రాజెక్టు వచ్చేసి 2019లో ప్రారంభించారు. 2019లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దేవికా నది ప్రాజెక్టును ఏ సంవత్సరంలో అంటే 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అనేది తుది దశకు రావడం జరిగింది. ఈ దేవికా నది ప్రాజెక్టు వచ్చేసి ఈ 2024 సంవత్సరంలో తుది దశకు రావడం జరిగింది. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర భారతదేశంలోనే మొదటి నదుల పునర్జీవన ప్రాజెక్టు ఏదంటే దేవికా నది ప్రాజెక్ట్. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2024 సంవత్సరంలో తుది అంకానికి రావడం జరిగింది. అదే ఈ దేవికా నది జన్మస్థానం ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో మహాదేవ్ ఆలయం దగ్గర ఈ నది యొక్క జన్మస్థానం. ఈ దేవికా నదిని గంగా నది యొక్క సోదరి అని కూడా పిలుస్తారు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం. పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతము. పిఎం విశ్వకర్మ యోజన అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా చూడండి, మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అవతరించింది. పిఎం విశ్వకర్మ యోజన అమలు చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అవతరించింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అవతరించింది. విశ్వకర్మ యోజనలో చూడండి, ఈ విశ్వకర్మ యోజనలో 30 మంది దర్జీలకు మొదటి శిక్షణ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో 30 మంది దర్జీలకు మొదటి శిక్షణను ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీవ్ రాయ్ భట్నాగర్. చూడండి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే రాజీవ్ రాయ్ భట్నాగర్ మరియు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చూడండి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీవ్ రాయ్ భట్నాగర్ మరియు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ ఈ పిఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. ఎంతమందితో అంటే 30 మందితో మొదటి శిక్షణను ప్రారంభించిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి జమ్మూ కాశ్మీర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే జమ్మూ కాశ్మీర్. ఇక నెక్స్ట్ అంశం చూడండి. భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం. భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం వచ్చేసి డెజర్ట్ సైక్లోన్ 2 వారాల పాటు భారత్ మరియు యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం డెజర్ట్ సైక్లోన్ రాజస్థాన్లో ప్రారంభమైంది. చూడండి, భారత్ మరియు యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏంటంటే డెజర్ట్ సైక్లోన్. ఇది రాజస్థాన్లో ప్రారంభం అయ్యింది. ఒక్కో బలగానికి 42 మంది సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తారు. చూడండి, ఈ భారత్ తరపున యుఏఈ తరపున ఒక్కో బలగానికి 42 మంది సిబ్బంది ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ డెజర్ట్ సైక్లోన్ ఇది మొదటి ఎడిషన్. భారత్ యుఏఈ సంయుక్త సైనిక విన్యాసంలో డెజర్ట్ సైక్లోన్ ఇది మొదటి ఎడిషన్. జనవరి 15వ తేదీ వరకు రాజస్థాన్లోని మహాజన్లో జరుగుతుంది. రాజస్థాన్లోని మహాజన్ ప్రాంతంలో జరుగుతుంది. యుఏఈ దళాలు వచ్చేసి జాయిద్ ఫస్ట్ బ్రిగేడ్ సైనికులు, అదేవిధంగా భారత దళాలు వచ్చేసి మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన బెటాలియన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
చూడండి, ఈ డెజర్ట్ సైక్లోన్కు యుఏఈ దళాలు జాయద్ ఫస్ట్ బ్రిగేడ్ సైనికులు, అదేవిధంగా భారత తరపున మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కి చెందిన బెటాలియన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ వ్యాయామం వచ్చేసి శాంతి పరిరక్షణకు, చూడండి, ఈ డెజర్ట్ సైక్లోన్ అనేది శాంతి పరిరక్షణకు కార్యకలాపాల సమయంలో ఇరుపక్షాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యను మెరుగుపరుస్తుంది. మొత్తంగా ఏంటంటే శాంతి పరస్పర చర్యను మెరుగుపరచడం జరుగుతుంది. భారత్ మరియు యుఏఈ సంయుక్త సైనిక విన్యాసం వచ్చేసి డెజర్ట్ సైక్లోన్. ఇది ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ డెజర్ట్ సైక్లోన్ సైనిక విన్యాసం మొదటి ఎడిషన్ జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు. భారత ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఏపీ ప్రత్యేకంగా, చూడండి, ఏపీ ప్రత్యేకతను చాటుకుంది. దేశవ్యాప్తంగా 10 జిల్లాలకు అవార్డులు వచ్చాయి. ఇందులో 6 అవార్డులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని జిల్లాలకు అవార్డులు లభించాయంటే 10 జిల్లాలకు అవార్డులు లభించాయి. కానీ ఈ 10 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 6 అవార్డులను దక్కించుకోవడం జరిగింది. ఈ 6 అవార్డులు చూద్దాం ఒకసారి. కాకినాడ వచ్చేసి జముదాని చీరలు, కాకినాడ వచ్చేసి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో కాకినాడకు వచ్చేసి జముదాని చీరలలో బంగారు పథకం అనేది లభించడం జరిగింది. అదేవిధంగా అల్లూరి జిల్లాకు అరకు కాఫీకి బంగారు పథకం అనేది లభించడం జరిగింది. కాకినాడ, అల్లూరి జిల్లాలకు బంగారు పథకాలు రావడం జరిగింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ప్రత్యేక గుర్తింపు అనేది లభించడం జరిగింది. దేనికంటే జముదాని చీరలు, అరకు కాఫీకి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసి పొందూరు కాటన్, కర్నూలు వచ్చేసి గద్వాల చీరలకు కాంస్యం పథకాలు లభించడం జరిగింది. శ్రీకాకుళానికి పొందూరు కాటన్లో, కర్నూలుకు గద్వాల చీరలలో కాంస్యం పథకాలు లభించడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు, అదేవిధంగా గుంటూరు జిల్లాకు వచ్చేసి మంగళగిరి చేనేత చీరలకు ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ప్రత్యేక గుర్తింపు లభించడం జరిగింది. అదేవిధంగా అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డు లభించడం జరిగింది. ఈ అరకు కాఫీకి ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్టే కాకోకుండా అంతర్జాతీయ అవార్డు అనేది లభించడం జరిగింది. అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. కాకినాడ వచ్చేసి జముదాని చీరలు, అల్లూరు జిల్లా వచ్చేసి అరకు కాఫీ, శ్రీకాకుళం వచ్చేసి పొందూరు కాటను, కర్నూలు వచ్చేసి గద్వాల్ చీరలు, అన్నమయ్య జిల్లా వచ్చేసి మదనపల్లె పట్టు, అది గుంటూరు వచ్చేసి మంగళగిరి చేనేత చీరలు. వీటికి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ప్రత్యేక గుర్తింపు లభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ఎంఎస్ స్వామినాథన్ అవార్డును బిఆర్ కాంబోజ్కు ప్రదానం చేశారు. బిఆర్ కాంబోజ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2024 వచ్చేసి బిఆర్ కాంబోజ్కు ప్రదానం చేయడం జరిగింది. ఈ బిఆర్ కాంబోజ్ గురించి చూద్దాం. చూడండి, ఈ బిఆర్ కాంబోజ్ వచ్చేసి హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. బిఆర్ కాంబోజ్ ఎవరంటే హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. చూడండి, బిఆర్ కాంబోజ్ వచ్చేసి వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చేసి వ్యవసాయ రంగంలో విజయాలు సాధించిన వారికి ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే బిఆర్ కాంబోజ్. ఈయన హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని రాజమాత విజయరాది సింధియా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన్ హెల్త్ వన్ వరల్డ్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో
కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లట్ ఈ అవార్డును బిఆర్ కాంబోజ్కు అందజేశారు. చూడండి, ఈ అవార్డును మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న వన్ హెల్త్ వన్ వరల్డ్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లట్ ఈ అవార్డును బిఆర్ కాంబోజ్కు అందజేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2024 ఎవరికి రావడం జరిగిందంటే బిఆర్ కాంబోజ్. బిఆర్ కాంబోజ్ వచ్చేసి హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బిఆర్ కాంబోజ్. ఇక నెక్స్ట్ అంశం చూడండి. మెగసెసే అవార్డును తిరిగి ఇచ్చేసిన సందీప్ పాండే. రామన్ మెగసెసే అవార్డును తిరిగి ఇచ్చేసిన సందీప్ పాండే. ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే తనకు బహుకరించిన మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చేశారు. చూడండి, ఈ సందీప్ పాండే ఎవరంటే భారతదేశానికి చెందిన వ్యక్తి. భారతదేశానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే తనకు బహుకరించిన మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఎందుకు వెనక్కి ఇచ్చేశారంటే గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, గాజాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నందుకు నిరసనగా ఈ రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వడం జరిగింది. ఎవరంటే సందీప్ పాండే. ఇది గుర్తుపెట్టుకోండి, సందీప్ పాండే ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి. సందీప్ పాండే ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇక నెక్స్ట్ అంశం చూడండి. గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. గణతంత్ర వేడుకల్లో ఈసారి త్రివిధ దళాలతో పాటు మహిళా అగ్నివీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చూడండి, మహిళా అగ్నివీర్ బృందం గుర్తుపెట్టుకోండి. మహిళా అగ్నివీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. త్రివిధ దళాలు చూడండి, మహిళా త్రివిధ దళాలు అగ్నివీర్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్య పథులో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. చూడండి, మహిళా త్రివిధ దళాలు అగ్నివీర్లోని మహిళా బృందము సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్య పథులో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలు ఉమ్మడి మహిళా దళాలు పాల్గొనలేదు. చూడండి, ఇప్పటి వరకు జరిగిన ఏ గణతంత్ర ఉత్సవాలలో ఈ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పాల్గొనలేదు. ఈసారి మొదటిసారి 2024 జనవరి 26న ఈ వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి అదేవిధంగా ఇంకొక విషయం చూడండి. ఈసారి జరిగే బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలను వినిపించనున్నారు. 1950 నుంచి చూడండి, 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రీట్రీట్లో అబైడ్ విత్ మీ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీగా రావడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 1950 సంవత్సరం నుండి ఈ బీటింగ్ రీట్రీట్ ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 29న జరిగే ఈ బీటింగ్ రీట్రీట్లో అబైడ్ విత్ మీ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీగా రావడం జరుగుతుంది. కానీ దీనిపై విమర్శలు రావడంతో 2002 సంవత్సరంలో నిలిపివేశారు. ఈ సంవత్సరం 2024లో ఈ పూర్తిగా స్వదేశీ స్వరాన్ని వాయించడం జరుగుతుంది. బీటింగ్ రీట్రీట్ ఎప్పుడు అంటే జనవరి 29న. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ద సీస్ సిద్ధమవుతుంది. తుది మెరుగులు తనిఖీల కోసం అరేబియన్కు చేరుకుంది. ఐకాన్ ఆఫ్ ద సీ వచ్చేసి
తుది మెరుగులు మరియు తనిఖీల కోసం అరేబియన్కు చేరుకుంది. ఈ క్రూయిజ్ షిప్ అనేది టైటానిక్ కన్నా 5 రెట్లు పొడవైనది. టైటానిక్ షిప్ కన్నా ఈ క్రూయిజ్ షిప్ అనేది 5 రెట్లు పొడవైనది. చూడండి, ఈ ఐకాన్ ఆఫ్ ద సీ యొక్క పొడవు వచ్చేసి ఈ 365 మీటర్లు. 365 మీటర్లు. బరువు వచ్చేసి 2,50,800 టన్నులు. ఈ క్రూయిజ్ షిప్ యొక్క బరువు వచ్చేసి 2,50,800 టన్నులు. ఈ క్రూయిజ్ షిప్లో చూడండి, ఈ క్రూయిజ్ షిప్లో 2,350 మంది సిబ్బందితో పాటు, ఎంతమంది సిబ్బంది అంటే 2,350 మంది సిబ్బందితో పాటు 5,610 ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతుంది. ఎంతమంది అంటే 5,610 మంది ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతుంది. సిబ్బంది అంటే 2,350 మంది సిబ్బందితో. ఇందులో చూడండి, ఈ క్రూయిజ్ షిప్లో మొత్తం 30 డెక్కులు, ఒక ఫుడ్ హాలు, 6 పూల్స్, ఒక రిసార్టు, వాటర్ పార్కులు అనేటివి ఈ క్రూయిజ్ షిప్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరుగుతుంది. పొడవు ఎంత అంటే చూడండి 365 మీటర్లు. ఇది టైటానిక్ షిప్ కన్నా 5 రెట్లు పెద్దది. టైటానిక్ షిప్ కన్నా 5 రెట్లు పొడవైనది.